అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనదర్ వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో అయితే నేనైతే లాస్ట్ వీడియోలో అయితే 2 days బ్యాక్ అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. అందులో అయితే నేను మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానని చెప్పేసి ఆ వీడియోలో అయితే నేను చూపించాను కదా. ఇప్పుడైతే మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములకు నేను ఎలా వాయనం ఇచ్చానని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే లాస్ట్ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, వ్రత కథ విశేషాలు అవన్నీ కలిపి ఒక వీడియోలో అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేనైతే యాడ్ చేస్తాను. వీడియో అయితే సరిగా క్లారిటీగా లేకున్నా బట్ నేను చెప్పే వాయిస్ మాత్రం ఖచ్చితంగా చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రత కథ విశేషాలు అండ్ వ్రతం ఎలా చేసుకోవాలి, అమ్మవారి కథ అవన్నీ చెప్పిన కదా. ఇప్పుడైతే ఇంకా ఈ వీడియోలో అయితే అమ్మవారి మంగళహారతి నుంచి అయితే స్టార్ట్ చేశాను. వ్రతం రోజు అమ్మవారి వ్రత కథ అయిపోగానే అమ్మవారికి మంగళహారతి ఇస్తాం కదా. అప్పుడైతే మనకైతే ఏమైనా సాంగ్స్ వస్తే అమ్మవారి పాటలు అయితే పాడుకోవచ్చు. ఫోన్లో కూడా మనం పెట్టుకొని పాడుకోవచ్చు. కానీ మనం పాడితే మన హ్యాపీనెస్ అదొక రకంగా ఉంటుంది కదా. నేనైతే అమ్మవారి పూజ కోసం కొన్ని సాంగ్స్ అయితే నేర్చుకున్నాను. అట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి, పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి, పూలు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేలికపై, పూలు పండ్లు తోరణములతో నాగవెల్లి కట్టిన వేదికపై, కలహంస నడకలతోని గల్లు గల్లుమని వచ్చును తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. మనకొచ్చిన ఏదైనా భక్తి పాటలతో అమ్మవారికి అయితే మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంకా మన ఇంటి మహాలక్ష్మికి అయితే ఫస్ట్ వాయనం అయితే ఇవ్వాలి. ఎప్పట్లాగానే ఈసారి కూడా ఫస్ట్ వాయనం మా అత్తమ్మకి ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ మా ఇంటి మహాలక్ష్మి అయిన నా బిడ్డకు వాయనం ఇచ్చిన తర్వాత మా ఇంటి వచ్చిన అతిథులకు అందరికీ వాయనాలు అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాం. ఇంటికి వాయనంకి వచ్చిన ముత్తైదులు ఎవరైనా సరే, అంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళైనా సరే, మనకంటే వయసులో చిన్నవాళ్ళైనా సరే, ఆ అమ్మవారి రూపంగా మనమైతే అనుకొని, అంటే ఆ అమ్మవారి దిగి మన ఇంటికి వచ్చినట్లు అనుకొని వాళ్ళనైతే చక్కగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బొట్టు ఇంకా గంధం పెట్టిన తర్వాత కాళ్ళకు నిండుగా పసుపు రుద్దిన తర్వాత అప్పుడే మనమైతే వాయనం అయితే ఇవ్వాలి. లక్ష్మీ వ్రతం రోజు వాయనంలో ఖచ్చితంగా ఏమేమి పెట్టాలి, అందులో అవే ఎందుకు పెట్టాలి అని చెప్పేసి నేనైతే ఒక 1 week బ్యాక్ ఒక వీడియో చేశాను. అది కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో నేనైతే యాడ్ చేస్తాను. వాయనంలో పెట్టే పూలు పండ్లు వక్క ఇంకా అవన్నీ ఎందుకు పెడతారు అని చెప్పేసి నేనైతే క్లారిటీగా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా తెలియని వాళ్ళకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా కాలనీలో ఉన్న కొంతమంది ముత్తైదులనైతే మా అత్తమ్మ వాళ్ళనైతే పసుపు బొట్టుకైతే పిలిచిందనమాట. ఇంకా వాళ్ళందరూ రాగానే వాళ్ళకు చక్కగా గంధం ఇంకా కుంకుమ ఇంకా పసుపు అలాగే అవన్నీ పెట్టిన తర్వాత వాయనాలు అయితే స్టార్ట్ చేశా. వారి పూజ చేసుకున్నాక ఖచ్చితంగా మనకున్నంత స్తోమతలో ఖచ్చితంగా ఒక 3 కన్నా 5 కన్నా 7 కన్నా లేదంటే 11 మందికైనా సరే వాయనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అమ్మవారే మనను దీవించినంత మంచి ఫలితం అయితే మనకు వస్తుంది. ఇంకా వాయనంలో ఈ మధ్య కొత్తగా ట్రెండింగ్లో గిఫ్ట్స్ అని అదొకటి ఇదొకటి అని చెప్పేసి చాలా ప్రాసెస్ చేస్తున్నారు కదా. అలా కాకుండా మనకి ఇంటికి వచ్చిన అతిథులకు ఫస్ట్ అయితే కుంకుమ పసుపు గంధంతో ఇచ్చిన తర్వాత పండు వక్క గాజులు కుదిరితే జాకెట్ పీస్ కూడా మనకున్నంతలో ఇచ్చుకోవాలి. ఆ జాకెట్ పీస్ అనేది ఖచ్చితంగా వాళ్ళు వాడే విధంగా
ఉండేటటువంటి జాకెట్ పీస్ని మనమైతే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగకరంగా ఉన్నటువంటి వాటినే మనమైతే ఇవ్వాలి. ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయనం ఇవ్వడం అయిపోగానే మనం భోజనం ఏర్పాటు చేస్తే వాళ్ళకి భోజనాలు కూడా పెడితే ఇంకా చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఇంకా నేనైతే ఆ రోజైతే ఇంకా భోజనాలు అవన్నీ అయితే ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే అప్పటికే నాకైతే చాలా టైం సరిపోయిందనమాట. ఇంకా భోజనాలు ఏం ఏర్పాటు చేయలేదు, కానీ అమ్మవారి కోసం చేసిన నైవేద్యాలు నేను చాలా అయితే చేశాను అనమాట. ఇంకా వాటినన్నిటిని, ఆ ప్రసాదాలన్నిటిని వారితో కూడా నేనైతే షేర్ చేసుకున్నాను. అమ్మవారి కృపా కటాక్షం వల్ల ఈసారి చాలా అంటే చాలా మంచిగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. సంవత్సరం మా ఇంటి మహాలక్ష్మితో పాటు మా చిన్ని బుజ్జి మరదలు ఆ మహాలక్ష్మి కూడా పూజలో ఉండడం వల్ల నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో సమానం అంటారు కదా. పూజ మొత్తం అయిపోయాక కలశం ఎప్పుడు జరపాలి, కలశం మీద నువ్వు కొబ్బరికాయ ఏం చేయాలి, అక్కడ వాడిన ఫ్లవర్స్ అన్నీ ఏం చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. ఇంకా కలశంని అయితే ఈవినింగ్ అన్నా జరపవచ్చు, లేదంటే తెల్లవారుజామున కూడా జరుపుకోవచ్చు. అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ నదిలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో అయితే ఆ ఫ్లవర్స్ అన్నీ వేసుకోవచ్చు, లేదంటే ధూప్ స్టిక్ లాగా కూడా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యంలో పోసిన బియ్యం అయితే మనం పరమన్నం లాగా చేసుకోవచ్చు, లేదా వాటర్ పోసిన అయితే ఇల్లంతా చల్లేసుకోవచ్చు, లేదంటే పొలంలో కూడా మనమైతే చల్లేసుకోవచ్చు. ఇంకా కలసం మీద పెట్టిన కొబ్బరికాయనైతే మనం కొట్టుకొని కొబ్బరికాయలో వాటర్ ఇంకా కొబ్బరికాయ తినేయచ్చు, లేదంటే మనమైతే ఆ కొబ్బరికాయని ఇంటి ముందు గుమ్మంకి కట్టేసుకోవచ్చు అనమాట. ఈ సంవత్సరం పూజ చాలా మంచిగా చేసుకున్నా, మీతో కూడా షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అమ్మవారి కృప మీకు మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీమాతే నమః.